హాయ్ ఫ్రెండ్స్, అందరికీ టైలరింగ్ నేర్చుకోవాలని అందరికీ ఉంటుందండి. కాకపోతే అందరూ నెలలో నేర్పిస్తావా, 2 నెలల్లో నేర్పిస్తావా, యూట్యూబ్ చూసి 10 రోజుల్లోనే నేర్చుకుని కుడుతున్నారా అని అయితే అడుగుతున్నారండి. కానీ ముందు టైలరింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మిషన్ తొక్కటం నేర్చుకోవాలండి. అలాగే బాబిన్లో దారం ఎక్కటం నేర్చుకోవాలి. ఆ దారం ఎలా పెట్టాలా అన్నది నేర్చుకోవాలి. సూదిలోకి ఎలా పోతున్నా నేర్చుకోవాలి. ఫస్ట్ ఒక క్లాత్ మీద మామూలుగా కుట్టి చూడాలి. తర్వాత లైన్గా వస్తుందా లేదా, మంచిగా కుడుతున్నామా లేదా అని చూసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా శారీ అంచులు కుడుతూ ఉండాలి. తర్వాత ఇలా లంగాలు వస్తే డబుల్ కుట్లు వేయటం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇలా కుట్టడం వచ్చిన తర్వాత శారీ ఫాల్ వేయటం నేర్చుకోవాలి ముందు. ఆ తర్వాత అండి మనం కరెక్ట్గా కుడితే అప్పుడు జాకెట్ నేర్చుకోవాలండి కుట్టడం. అంతేగాని ముందే ఒక నెలలో నేర్పిస్తావా, ఒక 2 నెలల్లో నేర్పిస్తావా అని అందరూ అడుగుతున్నారు. కాదండి, టైలరింగ్ అంటే ఒక నెల, ఒక రోజు, 2 నెలల్లో వచ్చేది కాదు అండి. ఒక సంవత్సరమైనా టైలరింగ్ నేర్చుకుంటే, మనం వేరే వాళ్ళ బట్టలు కుట్టాలి అంటే 1 సంవత్సరమైనా కరెక్ట్గా టైలరింగ్ నేర్చుకోవాలండి. అన్ని సైజుల వారి జాకెట్లు ఉంటాయి. వాళ్ళందరి కుట్టాలి అంటే చాలా మైండ్ ఫ్రెష్గా ఉంచుకొని అర్థం చేసుకొని కుట్టాలండి. ఏదో ఒక జాకెట్ కుట్టాం కదా, వచ్చేసింది కదా, అందరి అలాగే కదా అనుకోకూడదు. సో అందరి అలాగే కటింగ్ అలాగే చేయాలి. కాకపోతే ఒక్కొక్కళ్ళకి జాకెట్ సరిపోదు క్లాత్. ఆ క్లాత్ ఎలా కట్ చేయాలి, ఎలా కట్ చేస్తే చూసుకోవాలని అయితే చూసుకోవాలండి. అంత ఉంటుందండి. కానీ నెల 2 రోజుల్లో టైలరింగ్ నేర్పమని ఎవరిని అడగొద్దు. యూట్యూబ్ చూడండి, యూట్యూబ్లో వస్తూనే ఉంటాయి వీడియోలు, చూసి నేర్చుకుంటూ ఉండండి. కానీ టీచర్ లేకుండా నేర్చుకునేదైతే రాదు అండి. టైలరింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే టైలర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటేనే వస్తుంది. యూట్యూబ్లో చూస్తే అర్థమవుతుంది, కొంతవరకు అయితే అర్థమవుతుంది. కానీ అంత ఈజీ అయితే కాదండి. చూసి నేర్చుకోండి. టైలర్ దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులు వెళ్ళి, కొన్ని నెలలు వెళ్ళి నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.